సహోదరులారా జాగ్రత్త. నిన్నటి పశ్చాత్తాపం నేటి రక్షణను కాపాడదు. రక్షింపబడ్డాను అని చెప్పుట సరిపోదు. పాపములో కొనసాగుట దేవునికి అయిష్టం. మారిన మన జీవితం ఆగిపోదు. ప్రతిరోజు శుద్ధి పొందుటే పరిశుద్ధ మార్గము. నిన్నటి పరిశుద్ధత నేటికి కూడా సరిపోదు. ఈరోజు కూడా హృదయం శుద్ధిగా ఉండాలి. పాప క్షమాపణ పొందగా కృప ప్రవహించును. క్షమించమని అడిగుటకు బాధ ఎందుకు? ఒక్కసారి రక్షణ పొందినది సూక్ష్మంగా పాపం నెమ్మదిగా మన హృదయంలో ప్రవేశిస్తుంది. మాటలలో, ఆలోచనలలో, కోరికలలో, అహంకారంలో, స్వార్థంలో. ప్రతిరోజు ప్రభువు సన్నిధిలో నిలబడి, ప్రభువా, నా హృదయాన్ని పరిశీలించు అని అడగాలి. పాపం పెరుగకుండా ఆత్మ శుద్ధంగా ఉండేందుకు. రక్షణ పొందిన తరువాత చేసిన పాపాలు ఎవరు ఒప్పుకుంటారు? అవి కడుగబడకపోతే ఎలా పరలోకం పోతావు?